ఒక అడవిలో ఒక తుమ్మెద ఉండేది. ఆ అడవిలో ఉండే పూల మొక్కల్లోని తేనెను తాగుతూ తుమ్మెద జీవించేది. ఆ ప్రదేశంలో తనకు కావలసినన్ని పువ్వులు, సరిపడా ఆహారం ఉండడంతో తుమ్మెద సంతోషంగా జీవించేది. ఓ రోజు ఒక ఏనుగు అటువైపుగా వస్తుంది. అంత పెద్ద ఆకారం ఉన్న ఏనుగు దారిలో ఉన్న చిన్న చిన్న పూల మొక్కలను చూసుకోకుండా తొక్కుకుంటూ నడుస్తుంది. ఇది చూసిన తుమ్మెదకు చాలా కోపం వస్తుంది. నా ప్రదేశానికి వచ్చి పూల మొక్కలన్నీ పాడు చేసి నాకు ఆహారం లేకుండా చేస్తావా? ఉండు, నీ పని చెబుతాను అని అనుకున్న తుమ్మెద ఏనుగు చెవి వద్దకు వెళ్ళి పెద్ద శబ్దంతో రొద మొదలు పెడుతుంది. ఆ తుమ్మెద రొదకు చిరాకు కలిగిన ఏనుగు అటూ ఇటూ పరిగెత్తి మిగిలిన మొక్కలను కూడా పాడు చేస్తుంది. ఉన్న పూల మొక్కలన్నీ పాడు చేస్తున్న ఏనుగుని చూసి ఇంకా కోపం పెరిగిన తుమ్మెద ఏనుగుని భయపెడదామని దాని ముందుకు వస్తుంది. నా స్థావరానికి వచ్చి నా పూల మొక్కల్నే పాడు చేస్తావా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నీ చెవుల్లో ఇంకా పెద్దగా శబ్దం చేసి నిన్ను హడలెత్తిస్తాను అని అంటుంది తుమ్మెద. ఇంతసేపు శబ్దం చేసి నన్ను ఇబ్బంది పెట్టింది నువ్వేనా? ఇప్పుడే నీ సంగతి చెబుతా ఉండు అని అనుకున్న ఏనుగు తన తొండంతో ఒక్కసారి ఊదుతుంది. ఏనుగు ఊదేసరికి తుమ్మెద ఎగిరి వెళ్ళి కనపడనంత దూరంగా పడిపోతుంది. ఏనుగు తన దారిన తాను చక్కగా వెళ్ళిపోతుంది. పాపం ఏనుగు కావాలని తుమ్మెదకు ఏ హాని తలపెట్టదు. తుమ్మెద ఏనుగుతో మర్యాదగా నిదానంగా మాట్లాడి ఉంటే సమస్య తీరిపోయేది. కానీ అలా కాకుండా తుమ్మెద దూకుడుగా వ్యవహరించడం వల్ల మొదటికే మోసం వస్తుంది. మంచిగా మాట్లాడి సులువుగా పరిష్కరించగలిగే సమస్యల్ని అహంకారంతో, తెలివి తక్కువతనంతో చేతల వరకు తీసుకెళ్ళి సమస్య పెద్దది చేసుకోవద్దు.